ఎన్నిసార్లు చెప్పుకున్నాం, శ్రద్ధ మాతృవత్, తల్లి వంటిది అన్నారు. తల్లి ఎట్లాగైతే ఒక పిల్లవాడిని అన్ని రకాలుగా పోషించి అభివృద్ధిగా కోరి పైకి తీసుకొని రావాలని చూస్తుందో, అట్లాగే జీవుడికి సాధకుడికి ప్రతి పనిలో కూడా శ్రద్ధ అనేది అయితే ఉందో అది మాతృవతు అన్నారు. తల్లి లేని అందుకొరకే మాతృహీన యథా శిశు గురుహీన తదా శిష్య తస్ జన్మ నిరర్ధకం అన్నారు. తల్లి లేని శిశువు యొక్క జీవితం ఎలాంటిదో గురువు లేని శిష్యుని యొక్క జీవితం కూడా అలాంటిది అని చెప్పేదానికి అవకాశము. కాబట్టి ఇన్ని అందుకొరకే భగవద్గీత ఏమంది, అనేక జన్మ సంసిద్ధి తతోయాతి పరాంగతి. అంత దూరం ఎందుకు పోవాల్సి వచ్చేసింది? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మనకు సామాగ్రి లేని కారణం చేత. అంటే ఏమయ్యా ఇంకా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేయలేదంటే ఏమండి ఇంకా అన్ని సమకూరదు. ఏం సమకూరలేదంటే ఒకటి సమకూరుతో డబ్బు ఉంటే మనుషులు లేరయ్యా, మనుషులు ఉంటే ముహూర్తం కుదరలేదు, ముహూర్తం ఉంటే పిల్లి దొరకలేదు, పిల్లి దొరకకపోతే ఇంకోటి దొరకలేదు అనుకుంటామా లేదా? అన్ని సమకూరుతాయి కదా ఆ వివాహం అనే కార్యం పూర్తి అవుతుంది. అన్ని సమకూరుతాయి కదా ఏంటిది పంట అనేది సమకూరుతుంది. అట్లాగే సాధకుడైన వాడికి, జీవుడైన వాడికి, అధికారి అయిన వాడికి ఇవన్నీ సమకూరుతాయి గాని అప్పుడు జిజ్ఞాస. ఎక్కడున్నాం ఇప్పుడు? మనం అడుగులో ఉన్నాం, జిజ్ఞాసం లేదు, పోవాలి. అట్టడుగున ఉన్నాం, అట్టడుగులో ఉన్నాం. అట్టడుగు నుంచి పైకి రావాలి. ఇప్పుడు రావాలంటే ఒకటి సరి చేసుకుంటూ రావాలి. అందుకొరకు ఈ జన్మలో మనకు శ్రద్ధ ఉందా అంటే అందరికంటే ముందొచ్చో కూర్చుంటాం. ఒక్కొక్కరు వస్తున్నాం అంటే అర్థం ఏంటిది? ఉన్నట్టుగానే ఉంది అని అంటాం. లేదని కదా, ఉంటేనే ఇంత దూరం వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు. కానీ విషయం చెప్తున్నాను, ఎక్కడైనా కానీ శ్రద్ధ బలీయమైంది. ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఉన్నారు. కొన్ని దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంక మోసం చేసేవాళ్ళు ఉన్నారు, వగర ఉన్నారు. వాడు శ్రద్ధ ఉంటేనే ఆ పని చేస్తున్నాడా, లేకుండా చేస్తున్నాడా? ఇంకా అలాంటి వాటి అందు ఎక్కువ శ్రద్ధ ఉంటే వాళ్ళకు తొందరగా పూర్తి చేసుకోవాలి, ఎవరినన్ను చూడకూడదని ఉద్దేశం చేత. అవునా కదా? మరి అలాంటి నికృష్టమైన పనులకు శ్రద్ధ అవసరమైనప్పుడు మరి ఉత్కృష్టమై ఉన్నతమైన దానికి ఇంకా దానికంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? అలాంటి శ్రద్ధను సంపాదించగలిగినప్పుడే ఏమవుతుంది అంటే వాడు పైకి వెళ్ళగలుగుతాడు. అందుకొరకు బ్రహ్మ ఎలాంటి వస్తువు అంటే మరి అది ఇంద్రియాలకు విషయము అవుతూ కూడా కానట్టుగానే ఉంటుంది, కానట్టుగా ఉండి కూడా అవుతూనే ఉంటుంది. ఈ రెండింటిలో మనము వేరు చేసి దాన్ని అవగాహన చేసుకునే పద్ధతి కొరకు ఏదైతే ఉందో జిజ్ఞాస అనేది కావాలి. కాబట్టి ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? శ్రవణము కింది కూడా వచ్చేస్తుంది. శ్రవణం కింది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే దాని గురించి వినాలా కదా. వినాలంటే ఎక్కడ వినాలా? అది ఉన్న చోటుకు పోయి వినాలా. తర్వాత ఇంకేం కావాలా? దానికి సంబంధించిన యోగ్యత కూడా కావాలి. ఇగో ఇవన్నీ సమకూర్చుకున్నవాడై జిజ్ఞాస చేస్తాడు. అందుకొరకే ఏమన్నారు మరి తది విజ్ఞానార్థం సకుర్మేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్యం బ్రహ్మనిష్టం అన్నారు కదా. ఎక్కడికి వెళ్ళాలా? వస్తువు ఉన్న దగ్గరికి వెళ్ళాలి, యోగ్యత కలిగి వెళ్ళాలి. యోగ్యత ఏంటిది వ్యక్తికి? ఒకటం శ్రద్ధ, రెండవదం వివేకం. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాయి. వివేకం ఏంటిది? నిత్యానిత్య వస్తు వివేకము, దాని ద్వారా వచ్చే ఒక సంస్కారము, దాన్ని పట్టుకోవాలి, శ్రద్ధను కూడా పట్టుకోవాలి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొంచెం మనం విచారం చేయగలిగితే సూక్ష్మమైంది ఏంటిదో మరి నికృష్టమైంది ఏంటిదో మనకు తేలేది ఏంటిది అంటే సుఖము దుఃఖము ఈ రెండింటిని మనం విచారణ చేసినప్పుడు సుఖం అనేది ఆగంతకము, కల్పితము. అది వాస్తవిక. దుఃఖం అనేది ఆగంతకము, కల్పితము. సుఖం అనేది వాస్తవికము. ఎందుకంటే 3 అవస్థలలో ఉండేది సుఖము, 2 అవస్థలలో ఉండేది దుఃఖము. కాబట్టి నిత్య నిరతిశయ సుఖము. ఇక అవస్థలు ఎన్ని ఉన్నాయి? 3 కదా, 4వది లేదు. అంటే ఎప్పుడు సుఖము ఉడిట్లో ఉంటుంది కదా, తక్కువలో ఉండేది దుఃఖం. కాబట్టి అసలు వాస్తవిక స్వరూపము నాది ఇటువంటిది, ఇదే బ్రహ్మస్వరూపం అనే భావన చివరికి వెళ్ళిన తర్వాత జీవుడికి అవగాహన అవుతుంది. అందువల్ల అది రుతే జ్ఞానాన్న ముక్తి అన్నట్టుగా జ్ఞానం లేకుండా ముక్తి అనేది కలగదు. ఆ జ్ఞానం ఎలా కలుగుతుందో
దాన్ని విచారించే పద్ధతినే జిజ్ఞాస అన్నారు. కాబట్టి దాన్ని జిజ్ఞాసాధికరణం అని మొదటిది అధికరణం వచ్చేస్తుంది. దానిలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస వస్తుంది. అయితే ఈ రూపంగా మనకు కలిగేదానికి అవకాశం ఏంటిదో శంకర భగవత్పాదులు మొట్టమొదలు అధ్యాస భాష్యం అని చేశారు. అధ్యాస అంటే అర్థమేమి, దానికి ఏ విధంగా మనకు మరి దాన్ని మనం విచారించినట్టయితే దానిలో ఉన్న వాస్తవిక తత్వం మనకు తేలుతుందో రేపటి నుంచి అధ్యాస భాష్యం ప్రారంభము అవుతుంది. శివాయ గురవే నమః. చాతుర్మాస్య మహావ్రతములో బ్రహ్మసూత్రాలను వినాలనుకున్నాం. నిన్నటి వరకు ప్రారంభంలో చెప్పుకోవలసిన కళేవరాన్ని చెప్పుకున్నాం. దాని యొక్క రూపురేఖ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపురేఖ ఉంటుంది. సరే, ఈ రోజు నుంచి దానికి భూమికా భాగం, ఏ గ్రంథం రాసినప్పటికీ భూమిక అంటారు, దాన్ని ఆముఖం అంటారు, రెండు మాటలు అంటారు, రకరకాల పేర్లతో. అంటే గ్రంథములో చెప్పబడే విషయాన్ని సంక్షేపంగా అందరూ సూచిస్తారు కాబట్టి దాన్ని ఆముఖము లేకపోతే భూమిక అని అంటారు. ఎందుకు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నిన్న మనం చెప్పుకున్నాము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కొరకు అని. సాయంత్రం పూట ఆనందము ప్రతి జీవికి కావాలి, ఆనంద స్వరూపుడయ్యే ఉన్నాడు. దుఃఖము ఎవరికి లేదు, అయినప్పటికీ నేను దుఃఖిని అని అనుకుంటున్నాడు. సుఖాన్ని లేదనుకుంటున్నాడు, లేని దుఃఖాన్ని ఉన్నదనుకు. దీన్ని ఏమన్నారు? భ్రమ. శాస్త్రీయ భాషలో చెప్పుకోవాలంటే దీన్నే అధ్యాస. అధ్యాస అంటే ఒకదాని యందు ఇంకొక దాన్ని ఆరోపించడం లేదా భావించడం, దాన్నే అధ్యాస అన్న. అధ్యాసలో రకరకాలుగా చెప్పబడింది. ఒకటి అర్థాధ్యాస, రెండవది జ్ఞానాధ్యాస. అర్థాధ్యాసలో ధర్మాధ్యాస, ధర్మి అధ్యాస. జ్ఞానాధ్యాసలో స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస. ధర్మాధ్యాసలో కూడా స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని రకరకాలుగా ఉంది. అందువల్ల అధ్యాస అంటే ఏంటో మొదలు తెలుసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ధర్మాధ్యాస అంటే ఒకదాని ధర్మాన్ని ఇంకో దాని యందు ఆరోపణ చేయడము, దాని ధర్మాధ్యాస అంటాం. తన ధర్మం కాదు, వేరే వస్తువు యొక్క వ్యక్తి యొక్క ధర్మమైనప్పుడు తన యందు ఆరోపణ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? ధర్మాధ్యాస అని చెప్పబడతారు. ఎందుకు అంటే ధర్మం యొక్క వివేకం లేని కారణం ఒక ధర్మం ముందు ఇంకొక ధర్మాన్ని ఆరోపణ చేయడము. అంటే అన్య ధర్మాన్ని ఇంకొక ధర్మంలో ఆరోపణ చేయడం. తన ధర్మం కాదు, అయినప్పటికీ ఆరోపణ జరుగుతూ ఉంటుంది. సరే, ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంతమంది ఉంటారు, చాలా మంది ఉన్నారనుకోండి ఈ రోజుల్లో. మీ దగ్గర లేరు, మీలో లేరు, బయట కనిపిస్తూ ఉంటారు. కొందరు చేతులకి పేదలకి రంగు వేస్తూ ఉంటారు, గోళ్ళకి వేస్తూ ఉంటారా లేదా? నలుపుగా ఉన్న గోర్లు లేదు, నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా కనిపించాయని, ఫలాని వాళ్ళ పెదవులు ఎంత ఎర్రగా ఉన్నాయి అంటారు. పెదవులు ఎర్రగా ఉన్నాయా? పెదవులపైన రంగు ఎర్రగా ఉందా? ఎరుపు ధర్మాన్ని పెదవులపై ఆరోపించి ఏం చేశారు? ఎరుపుగా ఉన్నాయన్నారు. అన్యధర్మం ఎరుపు, పెదవుల ధర్మం కొందరికి ఉంటే ఉండొచ్చుగాక, లేని దాన్ని నలుపు దాని యందు ఎరుపు దాని యందు చేసుకునేది. ఇక్కడ కొంతమంది సన్యాసులే ఉంటారనుకోండి, తనకు బారు జడలు లేవు, వెంట్రుకలు లేవు, ఎక్కడి నుంచో వెంట్రుకలు తీసుకొచ్చి
మర్రిపాలు పెట్టేసి పెద్ద తపస్సులాగా జడలు పెంచుకుంటూ ఉంటారు. అప్పుడేంది, లేని జడలను పెంచుకున్నందువల్ల జటాధారి అనే భావన వచ్చేసి కదా. కానీ వాస్తవికంగా అక్కడ లేదు. మామూలుగా ఇంకొంతమంది అనుకోండి, సినిమా పాటలు పాడుతూ ఉంటే అబ్బా కర్ణాటక సంగీతం లాగా ఉందయ్యా అంటారు. ఆ సినిమా పాట కర్ణాటక సంగీతం అవుతుందా, కర్ణాటక సంగీతం సినిమా పాట అవుతుందా? కాదు. కాబట్టి ఒకదాని యందు ఇంకొక ధర్మాన్ని ఆరోపణ చేయడం ఏదైతే ఉందో దాన్ని ధర్మాధ్యాస అంటారు. ఒక విశేషాన్ని ఇంకొక విశేషణంలో చేయడము దాన్ని కూడా అలాగే అంటారు. అందువల్ల అన్య ధర్మాలను ఇంకొక ధర్మంలో ఆరోపించినందువల్ల ధర్మాధ్యాస. రెండవది ఏంటిది? ధర్మి అధ్యాస. ధర్మి అంటే తన ధర్మము కాకపోయినప్పటికీ ఆ ధర్మము తనదేనని అనుకోవడం. ఇప్పుడు ఒక ధర్మం మీద ఇంకొక ధర్మాన్ని ఆరోపణ చేశాం, కానీ తన ధర్మము కాకపోయినప్పటికీ ఆ ధర్మము నాదే అనుకోవడం. అంటే అర్థమేమి? భిన్న భిన్నమైన ధర్మాల యందు అభిమానముంచి అది నేను లేదా నాది అనుకోవడం ఏదైతే ఉందో దాన్ని ధర్మి అధ్యాస. అంటే ధర్మ అస్య స్థితి ధర్మీ అన్నారు. ఆ ధర్మం కలిగిన వాడు శరీరీ అన్నారు. శరీరం తనకు లేదు, శరీరం తను కాదు, అయినప్పటికీ ఏమంటారు? శరీరీ అన్నారు కదా. తర్వాత తపస్సు అనే ధర్మాన్ని పెట్టుకొని తపస్వి, దానం అనే ధర్మాన్ని పెట్టుకొని దాని గుణం కలిగిన వాళ్ళని కదా. నేను ఫలానా దానవంతుడనయ్యా అంటారు, తపోవంతుడని అంటారు, విద్యావంతుడని అంటారు, రూపవంతుడని అంటారు. ఇవన్నీ ఏంటి? తనవి కాదు. ఎవరి అవి ధర్మాలు? శరీరాన్ని. కానీ తనయందు ఆరోపణ చేసుకొని ఈ అధ్యాస కలుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ధర్మీ అధ్యాస. విద్య చేత గాని, ధనం చేత గాని, రూపం చేత గాని, తపస్సు చేత గాని, ఇంకే విషయం చేత గాని కావచ్చుగాక అది ఆత్మధర్మాలు కాదు. కాకపోయినప్పటి యందు ఆత్మయందు ఆరోపణ చేసుకొని చెప్పేది ఏదైతే ఉందో దాన్ని ధర్మీ అధ్యాస అంటారు. అందువల్ల దాని అందు అభిమానం కలిగినందువల్ల దాన్ని ఏమంటారు? అభిమానం చేతనే వచ్చింది, కానీ అభిమానం లేకపోతే వచ్చే అవకాశము లేదు. అయితే కొంతమంది కృత్రిమైన కూడా తపస్సు లేకపోయినప్పుడు తపస్విగా భావిస్తూ ఉంటారు. ధనం లేకపోయినప్పటికీ ధనవంతునిలాగా నటిస్తూ ఉంటారు. రూపం లేకపోయినప్పటికీ కృత్రిమైన రూపాన్ని అలంకారం చేసుకొని రూపవంతులుగా. ఇవన్నీ దేవంటారు? ధర్మ్యాధ్యాసల కింద వస్తాయి. ఇవన్నీ లేకపోయినప్పటికీ తన యందు ఆరోపణ చేసి తనవే అనుకుంటూ ఉంటారు కదా. ఎవరో బాధపడుతూ ఉంటే తనకే బాధ కలిగినట్టు అనుకుంటారు, తన బాధే అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన, ఏ సూక్ష్మ శరీరం కావచ్చు, స్థూల శరీరం కావచ్చు, ఈ రెండు శరీరాలు దేనికి సంబంధించిందైనా కావచ్చు, అయినప్పటికీ తన యందు ఆరోపణ చేసుకొని తనదిగా అనుకుంటుంటారు. ఈ విధంగా అందుకొరకు ఏమన్నాడు భగవంతుడు? నమాం కర్మాని లింబంతి నమే కర్మఫలేశువ ఇతి మాం యోభిజానాతి కర్మభిన్న సబధ్యతే. కర్మలు కావచ్చు, కర్మఫలం కావచ్చు, ధర్మం కావచ్చు, ఇవంతా కూడా ఆత్మకు లేవు అనే విషయాన్ని చెప్పారు. అట్లాగే జ్ఞానాధ్యాస, సంసర్గాధ్యాస అన్నారు. తనది కాకపోయినప్పటికీ సంయోగం ద్వారా ఒక భ్రమ కలుగుతుంది. ఎట్లాగా అంటే రక్త స్ఫటికం అన్నారు. ఆ స్ఫటికం ఎర్రగా ఉంది అన్నారు. స్ఫటికం ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుంది. మరి రేగెందుకు ఉందా అన్నారు అంటే అక్కడ ఎర్ర పుష్పం సంయోగం కలిగింది, దాని యొక్క ధర్మము దాని ద్వారా కలిగింది. లేనప్పటికీ ఏమనిపించింది? రక్త స్ఫటికము అన్నారు. వాస్తవిక ధర్మం దేనిది? అది దాసాని పువ్వుది. దాన్ని ఏమంటారు మీరు? మందార పువ్వు అంటారు కదా. మందార పుష్పాన్ని అయిన అసలు వాస్తవికంగా మందార పుష్పం అంటే తెల్లగా ఉంటుంది. ఇది కాదు మందార పుష్పం.
మందార మకరంద మాధుర్యమనదీలు అని చెప్పిన ఆ మాట అది ఇంతే ఉంటుంది, అది గుండుగా ఉంటుంది. అది మందారం అంటారు కొన్ని చోట్ల, జపాకుసుమం అంటారు దీన్ని. కాబట్టి దాని యొక్క రంగును దాని మీద ఆరోపణ చేసుకున్నందువల్ల సంసర్గాధ్యాస అన్నారు. దీన్ని సంసర్గాధ్యాసం అన్నారు. ధర్మాధ్యాసము, ధర్మీయాధ్యాసము, సంసర్గాధ్యాసము, తర్వాత స్వరూపాధ్యాసము. తన స్వరూపము ఇంకొకటి అయితే ఒక రకంగా దీన్ని కూడా సంసర్గం అనొచ్చు. కానీ శరీరంతో సంబంధం ఉన్నందువల్ల శరీరాన్నే నేను అనుకుంటాడు. శరీరం తన యొక్క స్వరూపమా? కాదు. అయినప్పటికీ శరీరంతో సంబంధం ఉన్నందువల్ల నా స్వరూపం ఇటువంటిది అనుకుంటాను. ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొడిగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, వగైరా వగైరా అనుకుంటా ఉంటాడు. అదేని స్వరూపము? శరీరం యొక్క స్వరూపం, జడం యొక్క స్వరూపం, చైతన్య యొక్క స్వరూపం కాదు, ఆత్మ యొక్క స్వరూపం కాదు. అందువల్ల దీన్ని ఏమన్నారు? స్వరూపాధ్యాసం అన్నారు. కాబట్టి జ్ఞానాధ్యాసం ఏంటిది? జ్ఞానాధ్యాసం అంటే పాము యొక్క జ్ఞానాన్ని తాడు యందు ఆరోపణ చేయడం. దీన్ని జ్ఞానాధ్యాసం అంటారు. అక్కడ పాము లేదు, ఉందా? తాడు మాత్రమే ఉంది. తాడు యొక్క జ్ఞానము చీకటి చేత మందాంధకారం చేత కప్పబడింది. పాము యొక్క జ్ఞానం ఆరోపింపబడింది. అక్కడ పామును ఆరోపించాల, పాము యొక్క జ్ఞానాన్ని ఆరోపించినందువల్ల దీన్ని ఏమంటారు? జ్ఞానాధ్యాస అంటారు. అందువల్ల ఇన్ని రకాలైన అధ్యాసలు రకరకాలుగా లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్నే ఒక రకంగా చెప్పాలంటే భ్రమ అని కూడా అంటారు. అందువల్ల ఈ అధ్యాస లోకంలో కనిపిస్తుంది. తనది కాందైనప్పటికీ తనదిగా భావించి జీవుడు రకరకాలుగా భ్రమను పొంది దుఃఖం స్వరూపుణ్ణి అనుకుంటున్నాడు, దుఃఖిని అనుకుంటున్నాడు, రకరకాలుగా అనుకుంటున్నాడు. కాబట్టి దాన్ని గురించిన విచారణ చేయవలసి ఉంది. అందుకొరకే అధ్యాస అంటే మొదలేంటో చెప్పి దాన్ని చేయాలి. అయితే ఒకటి, లోకంలో మనం కర్మ ద్వారా కొన్ని పొందుతామనుకుంటారు. అంతేకాకుండా ఉపాసన ద్వారా కూడా పొందుతామనుకుంటాడు. కర్మ చేయడం తన యొక్క ధర్మం అనుకుంటాడు, ఉపాసన చేయడం కూడా తన యొక్క ధర్మం అనుకుంటాడు. ఈ రెండింటి ద్వారా నా యొక్క మోక్షాన్ని కూడా పొందుతాను అని కూడా అనుకుంటుంటా. కర్మ ద్వారా పొందుతాను, ఉపాసన ద్వారా పొందుతాను, జ్ఞానం ద్వారా అవసరమే లేదు అనే భావన కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది. కాబట్టి కర్మకు స్వాతంత్ర్యం ఉంది. చేయవచ్చు, చేయకపోవచ్చు, ఇంకో రకంగా చేయవచ్చు. కర్తం అకర్తం అన్యథా కర్తం, ఇవన్నీ కూడా మనకు నైష్కర్మ సిద్ధిలో వచ్చినాయి. కర్మలో ఆప్యము, సంస్కార్యము, ఇంకోటేంటిది సంస్కార్యము, ఆప్యము, ఇంకేంటిది అది అప్పుడే పోయింది కదా మీకు, అవన్నీ విన్నారు. సంస్కార్యం సరే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ జ్ఞానములో అవన్నీ ఉండే అవకాశము లేదు. అందుకొరకు సంస్కార్యము ఏమన్నా ఆప్యమన్నా ఉత్పాద్యము, ఆప్యము, సంస్కార్యం. ఒక వస్తువు లేదు, దాన్ని తయారు చెయ్యాలి. ఏమైంది? ఉత్పాద్యమైంది. అంటే తాను ఉన్న దగ్గరనే తాను దాన్ని ఉత్పన్నం చేశాడు. ప్రాప్యం ఏంటిది? తన దగ్గర లేదు, ఎక్కడో ఉంది, దాని దగ్గరికి వెళ్ళి పొందడం. సంస్కార్యం ఒక రకంగా ఉంది, దాన్ని ఇంకో రకంగా మార్చడం. గలీజుగా ఉంది, శుద్ధంగా మార్చడం, రకరకాలుగా. కర్మ యందు ఈ మూడు కూడా ఉంటాయి. కానీ జ్ఞానం పొందబడేది కాదు, ఉత్పన్నం చేసేది కాదు, సంస్కరింపబడేది కూడా కాదు. ఈ మూడింటికి సంబంధించిన తర్వాత ఇంకోటి కూడా ఉంది, వినాశం. వస్తువుకు వినాశం కూడా ఉంటుందా లేదా? జ్ఞానానికి వినాశం కూడా లేదు. కర్మ సంబంధం మనం చూసుకున్నట్టయితే కర్తాధీనమైంది, జ్ఞానమేమో వస్తువధీనమై ఉంది.
వాస్తు వస్తుతంత్రము, కర్మేమో కర్తృతంత్రం. కర్తకి ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. కాకపోతే 4 గుణాలతో కలిసి. జ్ఞానమేమో వస్తుతంత్రం, నువ్వు ఏంటిది, దానికి కరణం మాత్రం అవసరం, మిగతా వాటితో సంబంధం లేదు. ఆప్యం కాదు, ఉత్పాద్యం కాదు, సంస్కార్యం కాదు, వినాశ్యం కూడా కాదు జ్ఞానం. అనుకోండి, ఇది మైకు అన్నాము. మైకు అన్నప్పుడు దాన్ని మైకే అనగానే ఇంకో దానికి అనేదానికి అవసరం వీలు కాదు. ఎందుకంటే అది వస్తుతంత్రం. వస్తు ఎలాంటిదో అలాగనే నీవు చూడాలా, అలాగనే నీవు వ్యవహరించాలి. కర్మలో మాదిరిగా కాదు, వస్తువునుగా గ్రహించి దాని రూపంలో చేస్తూ ఉండవలసిందే. దాని 4 లేవు. తర్వాత ఉపాసన అంటే, ఉపాసన యొక్క ఫలం ఏంటిది? సాధ్యం. ఉపాసన ద్వారా తాను అనుకునే వస్తువును కావచ్చు, లోకాన్ని కావచ్చు, కర్మ ద్వారా కూడా లోకం ప్రాప్తి అనుకోండి, సంస్కారం వగైరే దాన్ని అందు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వస్తుతంత్రము కొన్ని ఉన్నాయి, జ్ఞానతంత్రము కొన్ని ఉన్నాయి, కర్తతంత్రం కొన్ని, వస్తుతంత్రము కొన్ని. కాబట్టి జ్ఞానం యొక్క పని ఏంటిది? అజ్ఞానాన్ని నివృత్తి చేయడమే. అది ఏ జ్ఞానమైనా కావచ్చు. యొక్క ఉపాసన యొక్క పని ఏంటి అంటే ఈ 4తో కూడుకొని ఉంటాయి. ఉపాసనలో భేద దృష్టి ఉంటుంది. ఆ భేద దృష్టిని తొలగించేదాని కొరకు ఏకత్వ జ్ఞానం కూడా అవసరమై ఉంటుంది. మనం ముందు అనుకున్న ఆ అధ్యాస భ్రమ ఏదైతే ఉందో ఉపాసన ద్వారా గాని కర్మ ద్వారా గాని తొలగే అవకాశము లేదు, రాదు. ఎందుకు అంటే కర్మ గాని ఉపాస గాని ద్వైతంలో సిద్ధిస్తుంది గాని స్వరూపంలో సిద్ధించదు, అద్వైతంలో సిద్ధించరు. కాబట్టి ముక్తి అంటే అప్పుడు అర్థం ఏంటిది? కర్మకు భవిష్యత్తు ఉంటుంది, జ్ఞానానికి భవిష్యత్తు లేదు. ఎందుకు? కర్మలో ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాడు, భవిష్యత్తులో ఎప్పుడో స్వర్గం లభిస్తుంది. ఇప్పుడు ఉపాసన చేస్తూ ఉంటాడు, భవిష్యత్తులో ఎప్పుడో ఆయా లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ జ్ఞానానికి ఏంటిది? వర్తమానం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞానం కలిగింది, మైకు అనే జ్ఞానం కలిగింది, ఇది ఇప్పటితో సరిపోయింది. భవిష్యత్తులో ఒక శబ్దం ఉచ్చారణ చేసిన తర్వాత వస్తువు కనిపించిన తర్వాత కొద్దిసేపు ఎప్పటికో మనకు జ్ఞానం కలుగుతుందా? అంటే దర్శన సమకాలికంలో అక్కడ మన జ్ఞానము కలుగుతూ ఉంటుంది. కాబట్టి కర్మ ద్వారా గాని ఉపాసన ద్వారా గాని జీవుడికి ఏం కాదు, భ్రమ పోయే అవకాశము లేదు. అందువల్ల సమస్తం కాబట్టి స్వరూపాధ్యాసము, సంసర్గాధ్యాసము, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను ఫలానా అని నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బాలుణ్ణి, నేను వృద్ధిని, సన్యాస బ్రాహ్మణత్వాది వగైరా ఇదంతా కూడా ఏంటిది? స్వరూపాధ్యాసం. శరీరం యొక్క ధర్మాలను తన యందు అందుకొరకే స్త్రీ బాలాంత జడోపమాస్వామితి భ్రాంత వృషంవాదిన దక్షిణామూర్తి స్తోత్రం. భ్రాంతి చేత అనుకుంటున్నాడే కానీ తన యొక్క స్వరూపము దానికి సంబంధించింది కాదు. అందువల్ల ఈ అధ్యాస అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ అధ్యాసను మొదలు తొలగించుకోవాలి. ఆ తొలగించుకునే దానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్నే జ్ఞానము అన్నారు. దాన్ని ఏమన్నారో ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే ఆరోపణ. ఆరోపణలు రకరకాలుగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు బ్రహ్మసూత్రాలు మనం వస్తూ ఉన్నాము. ప్రస్థానత్రయంలో ఒకటి ఇది. బ్రహ్మసూత్రం అనేది ప్రస్థానత్రయంలో ఒకటి. ప్రస్థానం అంటే ఏంటి? ప్రయాణం వేరు, మార్గం వేరు. మార్గమేమో అది దారి, ప్రయాణమేమో దానిలో వెళ్ళడం అనేది. కాబట్టి ప్రస్థానం అంటే ఏంటిది? మార్గం. మామూలుగా వైదిక మార్గంలో ఈ మూడింటిని ప్రస్థానత్రయంగా భావిస్తారు. మొట్టమొదటిది ఏంటిది అంటే
వేదం యొక్క చివరి భాగము 3 చెప్పిన తర్వాత కూడా కర్మచేత గాని ఉపాసన చేత గాని స్వరూప జ్ఞానం కలగదనుకున్నప్పుడు కర్మకాండను బోధించినందువల్ల మొట్టమొదటి ప్రస్థాన మార్గం ఏంటిది అంటే ఉపనిషత్తులు. అందుకరికి ఉపనిషత్తు యొక్క శబ్దం యొక్క అర్థాన్ని కూడా రాస్తూ కఠోపనిషత్తులో శంకర భగవత్పాదులు ఆ విషయాన్నే మనకు గుర్తు చేస్తారు. అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టే వ్యాస భగవంతులు ఏం చేస్తారో దాన్ని సమన్వయం చేస్తూ వాటిని ఉట్టంగిస్తూ వాటి యొక్క ఫలాన్ని వాటి యొక్క సాధన వగైరా అంతా గుర్తు చేస్తూ సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా సూత్రాల రూపంలో వాటిని మనకు వివరించారు. అది కూడా అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి భగవద్గీతను కూడా ప్రస్థానంలోకి చేర్చుకున్నారు. ఎందుకంటే వీటి యొక్క సారభూతాన్నే భగవంతుడు దానిలో ఇమిడించి అర్జునుడికి బోధించారు. అందుకరికి ఏ మార్గములో వెళ్ళినప్పటికీ తాను అనుకున్న జ్ఞానాన్ని పొందగలుగుతాడు. రుచీనాం వైచిత్ర్యాద్ రుజుకుటిల నానాపథజుషాం నృణామేకో గమ్య త్వమసి పయసామర్ణమైవ అని పుష్పదంతాచార్యుడు శివమహిమన స్తోత్రంలో చెప్తారు. రుచీనాం వైచిత్ర్యాద్ ఒకే మార్గంలో వెళ్ళాము. కొందరు ఇట్లా వెళ్తారు, పెనవలూరు పోవాలంటే కొందరు ఇలా వెళ్తారు, కొందరు ఇలా వెళ్తారు. వాళ్ళ అభిలాష నుంచి పోయేది ఎక్కడికి? పెనమలూరికే కానీ ఇంకొక ఊరికి కాదు. అట్లాగే వాళ్ళ అభిలాష నుంచి కొంతమంది కర్మ ద్వారా పోతా అనుకుంటారు, కొంతమంది ఉపాసన ద్వారా పోతా అనుకుంటారు, కొంతమంది ఇంకో ద్వారా పోతా అనుకుంటారు. కానీ వాస్తవికంగా అవన్నీ కూడా మార్గాలు మోక్షానికి కావు. అయితే మోక్షానికి సంబంధించిన ఏంటివి అంటే ఉపనిషత్తు కావచ్చు, దాన్ని అనుసరించే బ్రహ్మసూత్రాలు కావచ్చు, దానికి అనుసరించే భగవద్గీత కావచ్చు, వీటిని అనుసరించి ఇంకా పోయే స్మృతులు ఎన్నైనా కావచ్చు, భాగవత రామాయణాదులు ఏవైనా కావచ్చు గాక. కాబట్టి మార్గాలు వేరైనప్పటికీ లక్ష్యము ఒక్కటే. గవామనేక వర్ణానాం క్షీర ప్రత్యేక వర్ణత అమృత బిందు ఉపనిషత్తు. గోవులు వేరు వేరు రంగులు కలిగి ఉన్నప్పటికీ పాలు కూడా అన్ని రంగులు లేకుండా ఒకటే రంగు కలిగి ఉన్నట్టుగా మార్గాలు ఎన్ని వేరైనప్పటికీ లక్ష్యము ఒకటే. లేదా శరీరాలు ఎన్నైనప్పటికీ దానిలో ఉండే ఆత్మ ఒకటే అని దానికి చెప్పింది అక్కడ. కానీ ఇక్కడ మార్గాలు ఎన్నైనప్పటికీ పొందబడేది ఏంటిది? లక్ష్యం అనేది ఒకటిగానే ఉంటుంది. ఏంటిది అది? మోక్షము గీక్షము మొత్తానికి పరమానంద ప్రాప్తి. సాయంత్రం చెప్పుకున్నాం కదా, వాడు మోక్షం అంటే వాడికి తెలియదు. ఏదో తెలుసు, అక్కడ పోయి నీకు మోక్షం ఇస్తానమంటే వస్తాడా? రాడు. వాడికి తెలియదు మోక్షం అంటే ఏంటో తెలియదు. కానీ నీకు తరగని ఆనందాన్ని ఇస్తానంటే ఓహో అదేదో ఉందని వాడు వస్తాడు. మామూలు భాషలో చెప్పాలంటే మోక్షం పదం ఉపయోగించకుండా ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి నేను సాయంత్రం మనకు వచ్చింది అది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దుఃఖం రాకూడదు, సుఖం పోకూడదు, లేదు సుఖం రావాలి దుఃఖం పోవాలి అనే భావంతో ఉంటాడు. కాబట్టి దాన్ని పొందేదాని కొరకు మొదలేం కావాలా? తాను దేన్నైతే అవును అనుకుంటున్నాడో, దేని ఎందైతే సుఖం ఉందనుకుంటున్నాడో, దేన్ని చూసి నేను అనుకుంటున్నాడో, నాదనుకుంటున్నాడో దాన్ని మొదలు తొలగించాలి. ఎందుకంటే జీవుని యొక్క మనస్సు ఒకదానికి అంకితమైపోయినందువల్ల, ఒకదాని అందు లిప్తమైపోయినందువల్ల దానిలో నుంచి బయటికి రావాలంటే రాలేడు. ఎట్లాగా అంటే ఒక ఇంగో డబ్బా ఉంది, ఎప్పటి నుంచో ఇంగో అందులో ఉంది, దానికి కావలసి వచ్చేసింది, కడిగి వేసాము, దానిలో పంచదార పోసినా ఇంకా ఇంగో వాసన వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్కారం ఇంకా బాగా బలీయమై ఉంది. అట్లాగే జీవుడికి ఎప్పటి నుంచో శరీరము శరీర సంబంధం వాటిపైన అభిమానం కలిగి అది నేను నాది అనుకుంటున్నాడు. కాబట్టి వాస్తవికంగా ఇది నువ్వా కాదా అనే భావనను తెలియజేసి దాని అందున్న భ్రమను పోగొట్టేదానికి
ఒక మార్గము కావాలి. అయితే భ్రమ ఏ విధంగా కలుగుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ శంకర భగవత్పాదులు మొట్టమొదలు దాన్ని చూపించారు గ్రంథ ప్రారంభానికి ముందు. ఎందుకంటే తెలుసుకుంటే గాని ముందు